రెడీ. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళు చూసుకున్నట్టయితే మనం ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చాం. ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా ఈరోజు అక్కడ బోనాల కారణంగా ఈరోజు 3 days హాలిడే, ఒక 1 day హాలిడే తీసుకొని ఆ 1 day హాలిడే కోసం ఇక్కడ మహేశ్వరంలో గుడికి అనేది వచ్చాము. ఈ గుడి చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద మొత్తంలో కోనేరు ఉంది. అసలు చాలా పురాతనమైనగా మనం కనిపిస్తుంది. ఒకసారి గుడి వ్యూ చూసుకున్నట్టయితే ఇది పైన ఒక గుడి, అంటే మొత్తం గుండం ఉంది. గుండం లోపల గుడి అనేది ఇక్కడనే ఫస్ట్ టైం చూడొచ్చు మనము. ఈ చుట్టూరా ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ గుడి ఉంది, చుట్టూరుగా వాటర్లో గుడి ఉండడం అనేది ఇక్కడ మనం స్పెషల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఇలాంటి కనబడుతుంది. మనం ఇంకా తిరుగుతూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో కూడా భక్తులు వచ్చి చూసినట్టు ఉంది. ఇంకా పైన కూడా మనం గుడి చూడొచ్చు, పైన కూడా గుడి ఉంది. పైన శివుడు లింగం ఉంది, కింద వచ్చేసి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనతో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు దీని రెస్పాన్స్ ఎలా ఉంది అడుగుదాము. చాలా బాగుంది. ఎలా విధంగా ఎంజాయ్ చేశాడు, మరి వాళ్ళ పర్యటనకు వచ్చాడు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు, మీరు స్పీడ్ మాట్లాడండి. ఇది చాలా బాగుంది. అద్భుతమైన స్టోరీ కలిగిన ఒక శివలింగం ఉండేది, చాలా గ్రేట్. ఇంకా నీళ్ళలో మధ్యలో ఉండేది చాలా గ్రేట్. ఈ చుట్టుపక్కల అంతా గ్రాండ్ అంతా మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు నీళ్ళలో గుడి అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు ఫస్ట్ టైంగా, ఇది ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. అంటే పైన గుడి కింద గుడి కూడా మనం కూడా చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా. అది మీకు ఎలా అనిపించింది ఎస్పెషల్లీ? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే కింద గుడి మళ్ళా మీద ఒక గుడి, అది ఇంకా మధ్య. ఓకే కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ క్యాంపులో ఈ గుడి అనేది చాలా నాకు స్పెషల్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భరత్ అనే వారు భక్తులు ఇట్లా మనం ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు. మనం తర్వాత మాట్లాడదాం ఆయనతోటి. మనం వచ్చేసేయండి. చూడండి, బోర్తో వాటర్ కూడా మనం ఇక్కడ వాటర్ అనేది నిండిపోకుండా, వర్షాలు ఉన్నాయి బట్ బోర్తో వాటర్ కూడా నింపేస్తున్నారు. కానీ బోర్లో అక్కడ చెత్త మనం చూసుకున్నట్లయితే అక్కడ కొంచెం కలుషితం కూడా అయ్యే ఛాయిసెస్ మనకి ఎక్కువ కనబడుతున్నాయి. మనం చుట్టూరా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ లోపల టాపిక్స్ కూడా అప్పుడప్పుడు ఉన్నాయి, మనకు టాటాయిస్ కూడా కనబడతాయి. ఇప్పుడు భరత్ మీరు భక్తులు మాట్లాడుతున్నారంటే ఒకసారి స్పందన ఎలా ఉందో విందాం. చెప్పండి సార్, మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇవాళ? మరి హాలిడేకి ఇక్కడ గుడికి వచ్చారు మహేశ్వరంకి, చెప్పండి. ఇప్పుడు మేము మహేశ్వరంకి వచ్చినాం. గుడి శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి టెంపుల్. దీని యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కొలనులో ఉంటుంది గుడి. ముఖ్యంగా వచ్చేసి కింద అమ్మవారు, పైన స్వామివారు. స్వామివారు అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి, కింద రాజరాజేశ్వరి దేవి. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు కింద ఉండి అయ్యవారు పైనుండి ఒకటే మూల స్తంభం మీద ఇద్దరు దేవుళ్ళు ఉండి, అది ప్రత్యేకత. దీని చుట్టుముట్టు కొలనులో నీళ్ళు ఉన్నాయి. దీంట్లో మొదట్లో 3 చేపలు వేసారు. ఆ 3 చేపలకు 3 నామాలు ఉంటాయి. విష్ణుకి ఎట్లుంటాయి నామాలు, అట్లా చేపలకు నామాలు ఉంటాయి. అవి